కళ్యాణదుర్గం పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నారా లోకేష్. 2019 నుంచి 2024 వరకు చీకటి రాజ్యం చూశామన్నారు లోకేష్. వైసీపీ హయాంలో బీసీలను వేధించారు అన్నారు మంత్రి లోకేష్. నాటి పాలకులపై బీసీలు తిరగబడి కూటమికి పట్టం కట్టారన్నారు. పూజారులకు వేతనాలు పెంచి ఫైలు ప్రాసెస్లో ఉందని, బీసీల సమస్యలు పరిష్కరించే బాధ్యత నేనే తీసుకుంటా అన్నారు మంత్రి లోకేష్. కురుబల కోసం గొర్రెల షెడ్డులు నిర్మిస్తామన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన కనకదాస జయంతి ఉత్సవాలలో కనకదాస విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు లోకేష్. 2019 నుంచి 24 వరకు మనం ఒక చీకటి రాష్ట్రం చూసాం, చీకటి రాజ్యం చూసాం. బీసీ సోదరులు బయటకు వచ్చి మాడితే ఆ రోజు మన ఎట్లా కొట్టి తరిమారో మనందరం చూసాం. మన బిడ్డల పైన ఏకంగా పెట్రోల్ పోసి తగలబెట్టి చంపిన రోజులు మనందరం చూసాం. అందుకే మా బీసీ సోదరులు ఒక తిరుగుబాటు వచ్చింది. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీని ఎప్పుడు లేని విధంగా 94% సీట్లలో గెలిపించి మమ్మల్ని మీరు ఆశీర్వదించారు. చేయాల్సిన పనులు అనేక ఉన్నాయి. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, పాదయాత్రలో మన సంఘ పెద్దలందరినీ కలిసా, వాళ్ళందరితో నేను చర్చించా. ఆనాడే వాళ్ళకు కోరారు, కనకదాస్ గారి జయంతిని రాష్ట్ర పండుగగా శాశ్వతంగా నిర్వహిస్తే బాగుంటుందన్నారు. అది చేసి ఈ రోజు మీ ముందల మీ లోకేష్ నిలబడుతున్నాడు. మనకి రాజకీయ స్వాతంత్రం వచ్చింది తెలుగుదేశం పార్టీ వాళ్ళని. అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి బాబు గారి వరకు మనకి అండగా నిలబడ్డారు. ఇప్పుడు మీ లోకేష్ మీ ముందల నిలబడుతున్నాడు. గతంలో నేను 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. ఉపకులాల వారిగా మిమ్మల్ని అందరినీ కలిసా. మీ సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నా. ఆ సమస్యలన్నీ ఇప్పుడు నా గుండెల్లో ఉంది. పరిష్కరించే వరకు నేను నిద్రపోనని ఈ సభాముఖంగా మా బీసీ సోదరులందరికీ నేను హామీ ఇస్తున్నా.